పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమందు మీ కుమారుని పునరుద్ధాన దినంలో మీ ఉన్నతమైన జ్ఞాన సంగతులను నేర్చుకొనుట కొరకు మీరు మాకు ఇచ్చిన ఈ తరుణం కొరకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అమూల్యమైన మీ సంగతులను పరిశీలించుతూ ఉండగా వినువారు గ్రహించినట్లుగా శ్రేష్టమైన మీ మనస్సులోని సంగతులు నా నోట బోధింప చేయమని కోరుతూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను వాక్య భాగంలో నుంచి పరిశీలనగా మనమంతా ఆలోచన చేద్దాం. యావత్తు క్రైస్తవ ప్రపంచం అంతా కూడా దుఃఖంలోనూ ఆందోళనలోనూ అర్థం కాని పరిస్థితుల్లోనూ తెలియని ఒక ఆవేదన వారి మనసుల్లో కలిగి నేటి దినాన్న ఉండటం మీ అందరికి కూడా తెలుసు. కారణం మరి గడిచిన కాలంలో జరిగిన ఒక మరణం, దేవుని సేవలో ఉన్న ఒక సేవకుని యొక్క మరణం. ఈ మరణం ప్రతి క్రైస్తవుని హృదయంలో దుఃఖాన్ని, ఆవేదనను, ఆలోచనను కలిగించడాన్ని మనమంతా కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, క్రైస్తవుడైనందుకు మరణం ఉందా? లోకంలో మరణం అందరికి కూడా వస్తుంది, అందరూ చనిపోవాలి. అయితే ఆ చావు, ఆ మరణం అనేది ఎవరి కొరకు భూమి మీద మనం పొందుతున్నాము అనే విషయం కూడా ప్రతి మనిషి పరిశీలనలో పెట్టుకోవలసిన అవసరత ఉంది. అనగా పుట్టిన మొదలుకొని మరణ పర్యంతము దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మన కొరకు, మన కుటుంబం కొరకు, పిల్లలని, భార్యని, తల్లిదండ్రులని, అన్నదమ్ములని, అక్క చెల్లెండ్రని, ఇలా లోకంలో ప్రతి మనిషి కూడా నేను పుట్టింది, బ్రతకవలసింది, నా ధర్మం ఈ కుటుంబాన్ని సంతోషంగా పోషించాలి, వీరి అక్కర్లన్నీ తీర్చాలి, వీరికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటూ జీవిత పర్యంతము, జీవిత కాలమంతా కూడా దేవుడిచ్చిన శరీరాన్ని, అవయవాలను, బలాన్ని కేవలము వీరి కొరకే, వీటి కొరకే వినియోగిస్తూ ఉన్నవారు కొందరైతే, దేవుడిచ్చిన ఇదే ఆయుష్కాలాన్ని, ఇదే సమయాన్ని, ఇదే దినాలను, శక్తిని దేవుని కొరకు విరివిగా ఖర్చు చేసి కన్నుమూసి వెళ్ళిపోతున్న వారు మన మధ్యలోనే అనేకులు కనపడుతూ ఉన్నారు. అసలు మన మరణం అనేది ఎలా ఉండాలి? ఎలా ఉంటే మనం పరలోకానికి వెళతాం? కన్ను మూసే సమయానికి మనం ముగించవలసిన కార్యక్రమాలు ఏంటి? మనం చేరవలసిన లోకంలోనికి ఎలాంటి మరణం వలన మనం చేరుకోగలుగుతామో వీటన్నింటి మీద కూడా సరైన అవగాహన అనేది వాక్యం ద్వారా తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని వాళ్ళ, అలా చెప్తూ ఉన్నాను, ఈ లోకంలో ప్రతి విషయంలో కూడా కరెక్ట్గా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది. ఒక విమానం ఎక్కేటప్పుడు చెకింగ్స్ ఉంటాయి, బోర్డింగ్ పాస్ అంటారు, అన్ని వివరాలు కరెక్ట్గా ఉండాలి. మన చేతుల్లో ఏమేమి ఉండాలో, ఏమేమి ఉండకూడదు నియమాలు ఉంటాయి. ఇవన్నీ కూడా దాటుకున్న తర్వాతనే విమానం మనం ఎక్కగలుగుతాం, ప్రయాణాన్ని చేయగలుగుతాం. అలాగే ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళేటప్పుడు కూడా ఆ దేశ చట్టాలకు అనుగుణంగా, వారి భద్రతా వ్యవస్థకు తగినట్లుగా మన ప్రయాణము, సిద్ధపాటు, ఏర్పాట్లు అనేవి అన్నీ కలిగి ఉండటం చాలా అవసరం. భూమి మీద ఈ చిన్న జీవిత కాలంలో ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళేటప్పుడే ఇన్ని కఠినమైన నియమ నిబంధనలు ఉన్నప్పుడు
ఈ లోకాన్ని విడిచి శాశ్వత కాలము దేవునితో సహవాసం కలిగి ఉండే లోకమే పరలోకమైతే, ఆ పరలోకానికి చేరాలి అని అంటే సులువుగా అందరూ వెళ్ళిపోతారా? అందరూ చేరుకోగలుగుతారా? లేదా వాక్యానుసారమైన క్రియలను కలిగి దేవుడు కోరుకున్నట్లుగా బ్రతికి మరణిస్తేనే వెళతారా అనేది కూడా ఈ లోక విషయాల కంటే ఎక్కువగా దృష్టి పెట్టవలసిన అవసరత ఉంది. ప్రియులారా, మనం ఈ లోకంలో నుంచి పరలోకానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళనీయకుండా ఉండాలనే ఒక విరోధి మన కొరకు తయారయ్యాడు, వాడే అపవాది. వాడి యుద్ధము, వాడి ప్రయాస, వాడి కష్టం కేవలం ఏంటంటే మనలో ఎవ్వరము కూడా పరలోకానికి చేరకూడదు, నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవాలి. మరి అలా నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవాలని అంటే ఏం చేస్తే మనం పరలోకానికి వెళ్లకుండా నాశనానికి వెళ్ళిపోతాం? ఆలోచించండి ఒకసారి. సాధ్యమైనంత వరకు దేవుని యొద్దకు రానీదు. ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చామే అనుకోండి, వచ్చిన తర్వాత ఆయా సమస్యలతోటి ఆయా చిక్కులు మన మీద చుట్టూ ఏర్పాటు చేసేసి ఈ చిక్కుల్లో నుంచి దేవుని సన్నిధికి వెళ్ళనీయకుండా మళ్ళీ ఆటంకాలని సిద్ధపరుస్తుంది. ఆలోచించండి ఒకసారి. కొందరినేమో చిక్కుల్లో నుంచి బయటికి రానీదు, కొందరినేమో దేవుని తెలుసుకున్నాను అనుకునే వరకు తెలియచేసి ఇది దేవుని కోసం నేను చేస్తున్నది, దేవునికి ఇష్టమైన పని అనుకుంటారు, కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసేటట్టుగా వారు దేవుని కార్యక్రమాలను జరిగించరు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మాటల్ని. ఎందుకనంటే చిన్న లోపాలేనండి ఉద్యోగాలకి జాయిన్ అవ్వనీయకుండా ఆపివేస్తాయి. అవును కదండి. చిన్న అక్షరం అండి. మన పేరులో నా పేరు భాస్కర్ కుమార్. నా చిన్ననాటి తరగతుల్లో నుంచి, బర్త్ సర్టిఫికెట్లో నుంచి, ఆధార్ కార్డులో నుంచి అన్నిటిలో కూడా స్పెల్లింగ్లో ఒక్క అక్షరం తేడా ఉన్న ఉద్యోగానికి నేనేమైపోతాను? అనర్హుణ్ణి అయిపోతాను. ఎందుకంటే ఈ స్పెల్లింగ్లో ఈ తేడా ఎందుకుంది, ఇది కరెక్ట్ కాదని అంటారు. అవును కదా. మరి పరలోకానికి చేరే విషయంలో ఈజీగా వెళ్ళిపోగలమంటారా? సాధ్యమైపోయే పని అంటారా? ఎంత కష్టమైన పని అని అంటే చాలా కష్టమైంది ప్రియమైన దేవుని వారలారా. ప్రవేశింపజూతురు అని చెప్పబడిన మాటలో అనేకులు ఉన్నారు. ప్రవేశించుతారు అనే జాబితాలు ఎంతమంది ఉన్నారు? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడండి. అనేకులు ప్రవేశించాలనుకుంటారు, ప్రవేశించడానికి ప్రయత్నిస్తారు, కానీ వారి వలన కాదు. మరి ఎలా సాధ్యమైంది? ఎవరికి సాధ్యమైంది అని అంటే వాక్యాన్ని ప్రతి విషయంలోనూ తరచి పరిశీలించి వాక్యానుసారమైన ప్రవర్తనను క్రీస్తును పోలి, అపోస్తులను పోలి ఏ కార్యక్రమాన్నైనా ఏ పనైనా మనం జరిగించగలుగుతూ ఉన్నప్పుడే ధైర్యంతో మనం ఉండగలమండి. ఈరోజు సమాజాన్ని మనం చూస్తూ ఉంటేనండి, ఒక మరణం గురించి మనం విన్నాము. ఈ మరణం విషయంలో అందరూ ఏకమైపోయారు. అందరూ ఒకే నినాదంతో వీధుల్లోనికి వచ్చేసి మరణాన్ని ఖండించడము, దాని గురించి మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని వారలారా. ఆలోచించండి ఒకసారి. మంచిది. అసలు ఇంతకీ మనలందరినీ ఏకమై ఉండాలని దేవుడు కోరుకున్నది దేని విషయంలో? వారి వాక్యము వలన వారు ఏకమై ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఏకమై ఉండాలి దేని విషయంలో? వాక్యము విషయంలో. వాక్యము విషయంలో. వాక్యం అనగా క్రీస్తు. ఆయన్ని నమ్మామని చెప్పుకుంటాం, కానీ ఒకరంటే ఒకరికి పడని స్థితి. ఈరోజు నేటి క్రైస్తవ సమాజాన్ని చూస్తున్న వారంతా ఎంత హేళనకరంగా మాట్లాడేటట్లుగా క్రైస్తవుల ప్రవర్తన కొనసాగుతుంది అనే సంగతిని మనం ఆలోచిస్తేనండి, ఒకరేమో ఒక రకమైన బోధ చేస్తారు, ఇంకొకరేమో ఇంకొక రకమైన బోధ చేస్తారు. ఒకరు ఒక అభిప్రాయాన్ని ఒకలాగా చెప్తారు, ఇంకొకరు ఇంకొక అభిప్రాయాన్ని మరొకలాగా చెబుతారు. బైబిల్ అందరి చేతుల్లోనూ ఒకటే ఉంటాయి, కానీ దానిలో ఉన్న వివరాలు, దానిలో ఉన్న సంగతుల విషయంలో మాత్రం ఏకాభిప్రాయం అనేది సమాజంలో మనం చూడలేకపోతా ఉన్నాం. ఎందుకు ఈ సంగతులని మనం ఆలోచిస్తూ ఉన్నామనంటే, ఈరోజు కన్ను మూసిన మరుక్షణం దేవదూతలు మనల్ని చూడగలిగి పరదేశంలోనికి మనం చేరగలగాలి అని అంటే
బ్రతుకు కాలంలో ప్రతి పని, ప్రతి కార్యక్రమం విషయంలో వాక్యంతో సరిపోల్చబడేటట్లుగా మన క్రియలు ఉంటేనే అది సాధ్యం. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ప్రతిదీ కూడా వాక్యానుసారముగా వాక్యంతో సరిపోల్చగలిగినప్పుడు ఇది సాధ్యమవుతుంది. మరి అపవాది ఎలాంటి వాడనంటే, చిన్న కారణంతో నిన్ను పరలోకం దాకా వెళతావు, కానీ లోపలికి అనుమతి నీకు దొరకదు. ప్రవేశింప జూతురు అనేవాళ్ళు అర్థం ఏంటి? ఇరుకు మార్గం. ఇరుకు మార్గం అంటే మీకు బాగా అర్థం కావాలంటే, సినిమా, కొత్త సినిమా, మెగాస్టార్ సినిమా ఏదైనా రిలీజ్ అయింది అనుకోండి, వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉంటారు ప్రేక్షకులు. టికెట్ కౌంటర్ ఏమో సన్నగా ఉంటుంది, దానిలో చిన్న రంధ్రం ఉంటుంది, ఆ చేతిలో తక్కువ టికెట్లు ఉంటాయి, వచ్చిన వాళ్ళందరికీ టికెట్లు ఉండవు. ఇప్పుడు ఆ ఉన్న టికెట్లు ఎవడు సాధించగలుగుతాడో వాడిదే విజయం. అవును కదండి? దానికి ఏం చేసేవాళ్ళు? పైనుంచి ఎక్కేస్తారు, కింద నుంచి ఎక్కేస్తారు, తొక్కుకుంటూ వెళ్ళిపోతారు. ఎలా వెళ్ళాము, ఎలా సాధించాము అనేది కాదు, టికెట్ వచ్చిందా, షో చూసామా లేదా అనేదే ఇంపార్టెంట్. అంటే ఇరుకు మార్గములో ప్రవేశించడానికి పోరాడటం. ఒక రైలు ఉందనుకోండి, ప్యాసింజర్ మరి జనరల్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువేమో స్లీపర్ కోచ్లు ఉంటాయి, 1, 2 జనరల్ కంపార్ట్మెంట్లు ఉంటాయి. ఈ వైజాగ్ మనకి ఎక్కువ పరిచయం, మనం వెళ్తూ ఉంటాం కనుక మీకు తెలుసు కనుక ఆలోచించండి ఒకసారి. ఆ జనరల్ కంపార్ట్మెంట్లో సీటు దొరకటం కాదు కదా, ముందు అందులోకి ఎక్కగలిగితే చాలు అని అనుకుంటాం. ఎందుకంటే గేటు నిండా ఎవరుంటారు? జనం ఉంటారు. అందరూ వెళ్ళాలనుకుంటారు, అందరూ ఆ ప్రయాణం కోసమే వచ్చారు, ఆ రైలే ఎక్కాలనుకున్నారు. కానీ ఎక్కేవారు ఎంతమంది? కొద్ది మంది మాత్రమే అవుతారు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అంటే చివరి క్షణంలో నువ్వు జారిపోకూడదు, తొలగిపోకూడదు. పరలోకంలో నువ్వు ప్రవేశించగలగాలి అని అంటే బ్రతికున్నప్పుడే అన్ని విషయాల్లో నీ ప్రవర్తన అంతటిని వాక్యానికి సరిపోల్చబడేటట్లుగా నువ్వు చూసుకోవడం చాలా అవసరం. సాతాను ఈ చిన్న విషయాల్లోనే మనల్ని త్రోవ తప్పించేస్తుంది. దేవుణ్ణి తెలుసుకున్నామనుకుంటూ ఉంటాము, దేవుని కోసం బ్రతుకుతున్నామని అనుకుంటూ ఉంటాం, దేవుని కార్యక్రమాల్లోనే ఉంటున్నానని అనుకుంటూ ఉంటాం. కానీ నిజానికి దేవునికి మనం ఎవరో తెలియదన్నట్లుగా బ్రతుకుతావట. దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు, కానీ అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కారం విషయంలో భ్రష్టులనై ఉండి ఆయనను ఎరుగము అన్నట్లుగా ఉన్నారట. మీకు తెలుసు కదా ఈ వచనాలు. ఆ దినమున అనేకులు, ప్రభువా ప్రభువా, నేను మీ నామమును ప్రవచింపలేదా, మీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా అని పలుకుతూ ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటున్నాడు. ఎందుకు ఈ విషయాలని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నామని అంటే, పరలోకానికి చేరాలి అని అంటే యేసుక్రీస్తు రాకడలో మనమంతా ఒకేసారి వెళ్ళిపోయే సంఘటన ఒకటైతే, ఈ లోపులో మన మరణదినం వచ్చినప్పుడు కూడా మనం కన్ను మూసిన తర్వాత మనం చేరవలసిన లోకాన్ని నిర్ణయించేది మన బ్రతుకు దినాలలో మనం చేసే భక్తి మీదనే ఆధారపడి ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. కనుక అనుక్షణము మన భక్తిని వాక్యంతో సరిపోల్చుకుంటూ ఆలోచించవలసిన అవసరం చాలా ఉంది, చాలా ఉంది. క్రైస్తవుడు ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, బోధకుడు ఎలా ఉండాలి, సువార్త ఎలా ప్రకటించాలి, ఆత్మలను రక్షించడానికి ఎలాంటి ప్రణాళిక చేయాలి, ఎలాగ అనేకులను దేవుని కొరకు సమకూర్చాలి, వారిని దేవుని కొరకు ఎలాగ బలపరచాలి, సిద్ధపరచాలి, ఇవన్నీ మనకు తోచినట్లుగా చేసేస్తే దేవుడు యాక్సెప్ట్ చేయడు. బైబిల్లో వ్రాయబడిన దేవుని ఆలోచన, ఆయన ఆజ్ఞలను అనుసరించి ఇవన్నీ జరిగించినప్పుడే దేవుడు ఆ సేవను, ఆ కార్యక్రమాలను అనుమతిస్తాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆలోచిద్దాం. బైబిల్లో చూద్దామండి కొన్ని సంగతులు మనం ఆలోచించగలిగితే. ప్రియమైన దేవుని వాళ్ళారా, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, మీలో ఎవడును నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, ఏమన్నాడండి, పరుల జోలికి పోవువాడుగా కానీ
బాధ అనుభవింప తగదు. జాగ్రత్తగా ఆలోచించండి. మనం క్రీస్తు యేసును కలిగిన మనసును మనం కూడా కలిగి ఉండమని బోధిస్తున్నాడు. క్రైస్తవుడైతే ఏముందని చెప్పాడు? బాధ ఉంటుంది. క్రైస్తవుడు అయినందుకు బాధ. ఇప్పుడు క్రైస్తవుడు అయినందుకు బాధ బాగుంది. ఇక మనకు వచ్చే బాధలన్నీ మనం క్రైస్తవుడు అవటం వల్లనే వచ్చినట్టేనా? ఆలోచించండి ఒకసారి. మనం కలిగి ఉన్న బాధలన్నీ, మనం కలిగి ఉన్న ఈ శ్రమలన్నీ కూడా మనం క్రైస్తవులము అవటం వలన వచ్చాయా, క్రీస్తు వలన వచ్చాయా, మన సొంత తెలివి, ఆలోచన, పనుల వలన వచ్చాయా అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ప్రతి కండిషన్, ప్రతి రూల్, దాన్ని దేవుని జ్ఞానానుసారంగా ఆయన ఆలోచన అనుసరించి మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. బాధ అనుభవించాలి. క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవిస్తే వానికి మేలు అన్నాడు. ఇంతకీ క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించడం అంటే ఎలాగా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, మీలో ఎవరు కూడా చదవండి మరలా, ఎవడును నరహంతకుడుగా బాధ అనుభవించడం అంటే నీ స్వకీయ ఆలోచనల వలన, నీ సొంత క్రియల వలన నువ్వు ఇతరులను హత్య చేయటమో, లేదంటే నరహంతకునిగా దూషించటమో. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళరా? అలా నువ్వు బాధ అనుభవిస్తే అది హితం కాదు. నరహంతకుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, ఇంకొక మాట ఏంటండి, పరుల జోలికి పోవువాడుగా కానీ అని అంటాడండి. పరుల జోలికి పోవటం ఏంటి? ఆలోచించండి ఒకసారి. ఇతరుల జోలికి పోవటం ఏంటి? సాతాను యొక్క తంత్రాలు ఎలా ఉంటాయనంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటాం కదా, ఏమనుంటుంది అక్కడ? మిమ్మును చంపు ప్రతి వాడును తాను దేవునికి సేవ చేయుచున్నాను అనుకుని కాలము వచ్చుచున్నది, వచ్చేయున్నది అని అన్నాడండి. అంటే అర్థం ఏంటి? నేను దేవుని సేవ చేస్తున్నాను, నేను దేవుని పనిలో ఉన్నాను, నేను దేవుని ఆరాధిస్తూ ఉన్నాను, నేను దేవుని కార్యక్రమాల్లో ఉన్నాను అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. దేవుని కోసమే అనుకుని చేస్తూ ఉన్నావు. ఆ చేసే కార్యక్రమాల్లో ఏది కూడా మిక్స్ చేశాడు? ఇంకొకరిని చంపే పని కూడా ఎవరికి సేవటండి? దేవునికి సేవ. మిమ్మల్ని చంపు ప్రతి వాడును, వాడు ఎందుకు నిన్ను చంపుతున్నాడు అంటే, నేను దేవునికి సేవ చేస్తున్నాను, దేవునికి భక్తి చేస్తున్నాను నేను అనుకునే కాలం అటండి. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అంటే నీ విశ్వాసము దేవుని జ్ఞానానుసారంగా ఉందా? ఎక్కడైనా నువ్వు తొలగిపోయి నీ సొంత అభిప్రాయాలు, సొంత ఆలోచనలు, అపవాది మాయలోను, భ్రమలోను నువ్వు గురైపోయి తప్పుత్రోవలోనికి వెళ్ళిపోతున్నావా? అవును కదండి. ఒక్కొక్కసారి ఏమైపోద్దంటే, ఈ గూగుల్ మ్యాప్ను పెట్టుకున్నా కూడా వంకర టెంకలు తిప్పేస్తూ ఉంటుంది. ఇది వెళ్ళాల్సిన దారిని అటు ఇటు దారి తప్పించేస్తుంది. అప్పుడు కేరళలో కారులో వెళ్తూ ఉంటే నైట్ టైము వాగులోకి తీసుకెళ్ళిపోయింది ఆ కార్ని గూగుల్ మ్యాప్. పక్కనున్న వాళ్ళు కేకలు వేస్తే గబుక్కుని ఎవరో వచ్చి కాపాడితే వాళ్ళు బయటకు రాగలిగారు, కానీ ఇలాంటి చచ్చిపోయేవాళ్ళు. దోతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అంటే భౌతికంగా మన ప్రయాణాలలో, త్రోవలలో ఇలాంటి తప్పిదాలు, ప్రమాదాలు మనం కళ్ళతో ఎలాగైతే చూస్తున్నామో, విశ్వాస జీవితంలో, విశ్వాస ప్రయాణంలో కూడా వాక్యాన్ని అపార్థం చేసుకుంటే తప్పిపోయే ప్రమాదం అనేది ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఏదైనా ఒక విషయాన్ని సరిగా మనం అర్థం చేసుకోకపోతే, సరైన సంగతులను మనం గ్రహించలేకపోతే ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయనే సంగతిని మీరు గ్రహించగలగాలి. అందుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఈరోజు ఎక్కువ శాతం యూట్యూబ్లో ప్రసంగాలని ఫాలో అయ్యేవాళ్ళు కానీ, ప్రసంగించేవాళ్ళు కానీ, వాళ్ళ యొక్క వీడియోస్ కానీ మీరు గమనించగలిగితే ఎక్కువ వ్యూస్ ఉండే వీడియోస్ ఏవి అని అంటే, ఇతర విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు ఏదైనా మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వటం. అవును కదండి. వేరు విశ్వాసాలకు సంబంధించి ఎవరైనా దూషణ మాటలు మాట్లాడితే వెంటనే వీళ్ళు వారిని ఖండించి, వారిని గద్దించి మాట్లాడుతూ వీడియో చేయటం. దీన్ని అనేకుల విశ్వాసులు వాటిని చూసి ఆ వీడియోని బాగా వైరల్ చేయటం, దాన్ని పబ్లిష్ చేయటం.
ఇలాంటివి ఎక్కువగా మనం సమాజంలో ఈ రోజున మనం చూస్తున్నాం, సోషల్ మీడియాలో ఎక్కువగా. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అసలు వాక్యానుసారంగా ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అనేది తెలియాలి కదా. ఆలోచించండి ఒకసారి. మీరు చూస్తున్నారండి, ఎందుకు ఈ సంగతులన్నీ ఇప్పుడు మనం మాట్లాడుతున్నామనంటే, ఒకరికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఎవరైనానంటే ప్రభు అయిన దేవునికి, ఆయన నామానికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది, అవమానం కలుగుతుంది. ఎవరిని బట్టానంటే క్రైస్తవులమైన మన ప్రవర్తనను బట్టి. ఆయన మనల్ని ఆయన పిల్లలుగా ఇచ్చాడు, జ్ఞానవంతంగా మనం బ్రతకాలని ప్రవర్తించాలని కోరుకున్నాడు. సమాజానికి తీర్పు తీర్చేవారిగాను, న్యాయాన్ని చెప్పేవారుగాను, ఎవరికైనా చక్కని మాటల చేత ఆలోచింపచేసేవారుగాను నా పిల్లలు నా పోలిక కలిగి ఈ సమాజంలో ఉండాలి, దైవాలుగా నా పిల్లలు వెలగొందాలి అని దేవుడు కోరుకుంటే, ఒక్కొక్కరి మాటలు అనేకుల విమర్శలకు తావిచ్చేటట్టుగా ఈ రోజున సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇష్టానుసారమైన వ్యాఖ్యానాలు మాటల చేత గలిబిలి చేసేస్తూ ఉన్నారు సమాజాన్ని. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు అలా మాట్లాడమని చెప్పాడా? అపోస్తులు ఎలాగైనా అలాంటి ప్రవర్తన ఎక్కడైనా కలిగి ఉన్నారా? ఆలోచించండి ఒకసారి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు ఒక మాదిరి చూపించారు. అన్యుల మధ్య సువార్తను ప్రకటించిన వానిగా పౌలు గారిని మనం చూస్తాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకసారి ఆయన గూర్చిన సాక్ష్యాన్ని బైబిల్లో మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 26 వచనం చదువుకుందాం చూడండి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు అన్యుల మధ్య సువార్తను ప్రకటిస్తున్నాము అనే పేరుతో చాలామంది ఈ దేశంలో ఉన్న ఇతర విశ్వాసాలకు సంబంధించిన వారి గ్రంథాలలోనికి వెళ్ళిపోయి, వారి విశ్వాసాలకి సంబంధించిన ఆధారమైన వ్యక్తుల జీవితాల్లోనికి వెళ్ళిపోయి, ఆ వ్యక్తుల గురించి దుర్భాషలాడుతూ, వారిని వక్రీకరిస్తూ, లేదంటే వారిని గద్దిస్తూ, వేలెత్తి చూపుతూ, వాటిని మాట్లాడటం వలన యావత్తు క్రైస్తవ సమాజం అందరి మీదకి ఒక ప్రమాదం అనేది తీసుకుని వచ్చిన వారుగా వీళ్ళే కనపడతా ఉన్నారు. ప్రియమైన దేవుని వాళ్ళ, ఆలోచించండి ఒకసారి. ప్రారంభ శతాబ్దంలో సర్వ సృష్టికి, సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు చేత ఆజ్ఞ పొంది అపోస్తలులైన వారు అనేక ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళిన సందర్భంలో ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు జరగటాన్ని మనం చూసామా అంటే లేదండి. వాళ్ళు వాక్యం ప్రకటిస్తుంటే విశ్వసించారు, లోబడ్డారు, స్వీకరించారు. ఎలా ప్రకటించారు వాళ్ళు, వాళ్ళ ధోరణి ఏంటి, వాళ్ళ పద్ధతి ఏంటి అనేది బైబిల్లో కొద్ది నిమిషాలు మనం పరిశీలిద్దామండి. ఇక్కడ పౌలు గారి యొక్క సువార్త పరిచర్యను మనం చదువుతూ ఉంటే ఏమని రాయబడింది? 26వ వచనంలో, చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా యందంతటా బహు జనమును ఒప్పించి జాగ్రత్తగా చదవాలి ఈ మాటలు మీరు. ఏం చేశాడటండి పౌలు గారు? బహుజనమును, ఎక్కడ? ఆసియాలో ఉన్న వారిని అందరినీ కూడా వాక్యాన్ని బోధించాడు. ఏమని బోధించాడనంటే హస్తకృతములైన ఆలయములలో దేవుడు నివాసముండడు అనే విషయాన్ని ప్రకటించాడు. చేతులతో చేయబడిన వాటిలో దేవుడు నివసించడనే సంగతుల్ని అతను బోధించాడు. బోధించడమే కాదు, అనేకుల్ని ఏం చేశాడట? ఒప్పించి. అంటే ఒక వాదన, ఒక డిబేట్ అనేది ఎప్పుడు పెట్టుకోవాలి, ఎందుకు పెట్టుకోవాలి, ఆ డిబేట్ వలన ఎలాంటి ప్రయోజనం ఉండాలి అనే సంగతిని మీరు ఆలోచిస్తే, ఎవరితోనైనా ఏదైనా ఒక సమస్య మీద మాట్లాడటానికి సిద్ధపడేవాడు అవతల వ్యక్తిని క్రీస్తు కొరకు సంపాదించుకోవటం కొరకు నిలవబడాలి తప్ప నేను గొప్పని చెప్పుకోవటానికి ప్రయత్నం మాత్రం చేయకూడదు. పౌలు గారు ఏం చేశాడటండి? వాదించాడు, తర్కించి ఏం చేశాడు? ఒప్పించాడు. ఎంతమందిని? ఎందరిని? ఆసియాలో ఉన్న బహుజనులను, ప్రియమైన దేవుని వల్ల అనేకుల్ని
ఒప్పించాడు క్రీస్తు కొరకు. ఇంతకీ ఆయన బోధించిన సంగతులు ఏంటంటే వాళ్ళ గ్రంథాల్లోకి వెళ్ళిపోయి కాదు, వాళ్ళ చరిత్రలోకి వెళ్ళిపోయి కాదు. యూదులు ఏం చేశారు? సూచక్రియలు అడిగారు. గ్రీసు దేశస్తులు ఏం అడుగుతున్నారు? నాకు జ్ఞానం కావాలన్నారు. యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి యేసుక్రీస్తుని కూర్చిన సువార్త నేను ప్రకటించానని అంటున్నాడు. యూదులకు గ్రీసు దేశస్తులు ఏం ప్రకటించాడు? ఈయన సువార్త. సువార్త ఏముంటుంది? యేసు మరణ సమాధి పునరుద్ధానం. ఇది వింటే ఏమొస్తుందనంటే రక్షణ కలుగుతుంది, ఆత్మ రక్షించబడుతుంది. ఆత్మను రక్షించడం కొరకు ఈ సువార్తను ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళిపోయి నశించిపోతున్న వారిని రక్షించడానికి దేవుడు నిన్ను సువార్తను ప్రకటించమని వెళ్ళిపోతే ఛాందసవాదంతో పెట్టరేగిపోతున్న వారితో కూర్చొని 24 గంటలు వాళ్ళతో వాళ్ళు మాట్లాడిన ప్రతిదానికి కౌంటర్లు ఇస్తూ, వాళ్ళు మాట్లాడిన ప్రతిదానికి సమాధానాలు చెబుతూ ఈ రోజున క్రైస్తవ్యాన్ని గలిబిలి చేసే పరిస్థితులు వచ్చేసినాయి సమాజంలో. కాదంటారా? చెప్పండి, నా మాటలు అబద్ధం అంటారా? బైబిల్ మనం చదువుతూ ఉంటే అనేకులను ఏం చేసేటట్టు ఈయన ఒప్పించి 23వ వచనం చూద్దాం చూడండి. అదే అధ్యాయంలో, ఆ కాలమందు క్రీస్తుని గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలయనగా దేమేత్రి అను ఒక కంసాలి అర్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగి చేయుచుండెను. ఏ సమస్య అయినా ఇతరుల్లో కలగటానికి మూల కారణం ఏంటంటే వీళ్ళు ఆస్తి కోల్పోతూ ఉన్నారు, ధనాన్ని కోల్పోతున్నారు, వ్యాపారం డల్ అయిపోయింది వీళ్ళది. ఎవరిది? ఇదిగో ఈ విగ్రహారాధన చేసే ఈ కార్యక్రమానికి సంబంధించిన వారు. దేమేత్రి అను ఒక కంసాలి అర్తిమీదేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభం కలుగు చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వల్ల మనకి జీవనం బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. మరియు మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటయేగాక మహాదేవిని అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోనని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. అసలు కారణం ఏంటంటే వీడి జీవనం పోతుంది, వీడి ఆదాయం తరిగిపోతుంది, లాభం కోల్పోతున్నాడు. దీనికి ఎవరికి ముడిపెట్టేశాడు? వారు నమ్మిన దేవతకు ముడిపెట్టేసి ఆమె యొక్క గొప్పతనం తరిగిపోతుంది, ఆమె కీర్తి తరిగిపోతుంది అనేసి కొంతమందిని పోగు చేసేసి తిరుగుబాటు అనేది మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి ఒకసారి. అప్పుడు ఏమైంది? వారు విని రౌద్రముతో నిండిన వారై, ఈరోజున కూడా చూస్తున్నారు కదండి, ఎవరో ముక్కు మొహం తెలియదు, ఆడు ఎక్కడ ఉంటాడో తెలియదు, వాడు కూడా స్పందించేసి నేను వాళ్ళని చంపేస్తాను, వీళ్ళని చంపేస్తాను, అలాగే ఇలాగని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చేసింది? ఎందుకు ఈ ద్వేషం వచ్చేసింది మనుషుల హృదయాల్లో అంటే ఈ ద్వేషాన్ని పెంపొందింప చేసేశారు. అలా పెంపొందించడానికి నీవు నేను కారణం కాకూడదని చెప్పటమే ఈ పాఠం యొక్క ఆంతర్యం. ప్రియమైన దేవుని వల్ల సేవకునిగా నువ్వు మాట్లాడేటప్పుడు, బోధకునిగా నువ్వు ఉపదేశించేటప్పుడు ఒక క్రీస్తును ఆదర్శంగా తీసుకోవాలి, ఒక పౌలుని ఆదర్శంగా తీసుకోవాలి, అపోస్తులను ఆదర్శంగా తీసుకోవాలి. జ్ఞానయుక్తంగా దేవుని గురించి ఎదుటివారు స్వీకరించేటట్లుగా బోధించగలిగితే మాట్లాడాలి తప్ప అనవసరంగా దేవుని నామాన్ని ఉచ్చరించడం వల్ల ప్రయోజనం ఉండదండి. ఈరోజు డైరెక్టర్ గారి యొక్క మరి ఆయన బోధనా విధానాన్ని మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఎన్నో సవాలులు, ఎన్నో మరి ఆయన సమాజానికి ప్రపంచానికి వేసినా కూడా కొందరు వచ్చారు, కొందరు ఓడిపోయారు, కొందరు రాకుండానే ఓడిపోయారు, ఓటమిని ఒప్పుకున్నారు. ఇలా ప్రతి అంశంలో కూడా దేవుని నామానికి మహిమ, దేవుని నామానికి ఘనత తప్ప ఇతరుల విశ్వాసాలకు సంబంధించి వారి నోట ఎటువంటి దుర్భాష వచ్చినట్లుగా ఏ ఒక్కరూ కూడా కనుగొని ఆయన మీద విమర్శ చేయటాన్ని మనం చూడలేదండి. జాగ్రత్తగా అర్థం చేసుకుని ఈ సంగతిని. అదవుతుందా ప్రియమైన దేవుని? కారణం ఏంటంటే బైబిల్లో ఉన్న ప్రకారముగా క్రమాన్ని నేర్చుకుని ఆయన బోధనా సరళి ఉంది గనక, బైబిల్ అనుసరించి బైబిల్లో ప్రవక్తలు, భక్తులు, అపోస్తులు వారి బోధనా క్రమాన్ని అనుసరించి వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క బోధనా సరళి ఉంటుందనే సంగతిని మనం నేర్చుకోవాలి. అదవుతుందా? ఒక ఆత్మని ఎంత
జాగ్రత్తగా మనం కాపాడాలో అర్థం చేసుకోవాలండి. సింహపు నోటనున్న గొర్రెపిల్లను దావీదు గారు తీశారని అంటే యాక్సిడెంట్ అయ్యి ఆ కారు మధ్యలో నలిగిపోయి ఉంటుంది కదండి. యాక్సిడెంట్ అయితే సీట్లో ఉంటాడు డ్రైవరు, స్టీరింగ్ వచ్చేసి పొట్ట మీదకి వచ్చేస్తుంది, ఈ డోర్ పక్కకు వచ్చేస్తుంది, కాళ్ళు అరిగిపోయి ఉంటాయి. దానిలో నుంచి ఆ బాడీని దెబ్బ తగలకుండా ప్రమాదం కలగకుండా తీయాలంటే అలా లాగిపడేసి తీసేస్తారా? జాగ్రత్తగా తీస్తారు. ఈరోజు ఒక ఆత్మను దేవుని కొరకు సంపాదించాలి అనే ఆ కార్యక్రమం కూడా శ్రద్ధ కలిగి సమయం తీసుకొని జాగ్రత్తతో మనం చేయవలసిన బోధండి ఇది. కానీ ఇది ఎలా మారిపోయింది ఈ రోజున సమాజంలో చెప్పండి? వాళ్ళకి వీళ్ళు కాళ్ళు కౌంటర్లు మాట్లాడుకుంటూ, ఒకరినొకరు విమర్శించుకుంటూ, ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటూ, ఇతను బాగా చెప్పాడు, నువ్వేమైపోతున్నావో తెలియని పరిస్థితుల్లో ఈ మీడియా అంతా కూడా మనుషుల్ని గలిబిలి వాతావరణంలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారలారా? వీడు అనేకుల్ని రెచ్చగొట్టేశాడు, రేపి తీసుకొచ్చాడు. అయితే వీరు విమర్శ చేయబడే సమయంలో ఒక పాయింట్ మనం చాలా బాగా అర్థం చేసుకోవచ్చు. క్రిందకి చదువుకుందాం, వెళ్ళిపోతాం. చూడండి ప్రియమైన దేవుని వారలారా, పట్టణము వారు విని రౌద్రంతో నిండిన వారు ఎఫ్సీ లక్ష్మీదేవి మహాదేవిని కేకలు వేసిరి. అంటే మనకేదో డ్యామేజ్ అయిపోతుంది, మనం నమ్ముకున్న దేవునికి ఏదో అవమానం కలుగుతుంది, మరి ఏదో నష్టం కలుగుతుంది అనగానే వీళ్ళలో ఏమొచ్చింది? ఉద్రేకం వచ్చేసి కేకలు వేస్తూ ఉన్నారు. కేకలు వేస్తూ ఉంటే ఏం జరిగింది చూడండి. పట్టణం బహు గలిబిలిగా ఉండెను. మరి వారు పౌలుతో ప్రయాణమే వచ్చిన మాస్దోనియా వారైన గాయియును అరిస్తర్కును పట్టుకుని దొమ్మిగా నాటకశాలలోనికి చూడబడి పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలిచిన కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. అక్కడ వాతావరణం ఉన్నప్పుడు ఈయన త్వరపడి అందులోనికి ప్రవేశించడానికి ప్రయత్నించలేదు. అంటే నీకు ఇవ్వబడిన ఈ ఆయుష్ను దేవుని కొరకు నువ్వు ఎలా భద్రపరుచుకోవాలో, ఏ సమయంలో ఎలాగ స్పందించాలో, ఎలా ప్రవర్తించాలో, ఇవన్నీ దేవుని జ్ఞానానుసారంగా ప్రవర్తించటం నేర్చుకోవాలి సేవకుడు. ప్రియమైన దేవుని వారలారా, అదవుతుందా? నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. ఆ సభ గలిబిలిగా ఉండను కనుక కొందరు ఈలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. అయితే అక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, ఆ వచ్చిన వాళ్ళంతా కూడా ఎవడు ఎందుకు వచ్చాడో, ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. జనం వచ్చారు, కేకలేస్తున్నారు. ఒకటే అర్థమైంది, ఏదో నష్టం జరుగుతుంది, ఇప్పుడు మనమంతా అన్ని చేసేయాలి, ఏదో చేసేయాలి. ప్రవీణ్ గారి మరణంలో కూడా మనం చూడగలిగితే రాజమండ్రిలో వేల సంఖ్యలో 60-70 వేల మంది ఉన్నారట అక్కడ. వాళ్ళ చెల్లిగారు ఒక వీడియో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, 2 రోజులు 3 రోజులు అభిమానంతో కేకలేస్తారండి వీళ్ళంతా, ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరో ఉండరు, మా బాధలు మా కష్టాలు మాకుంటాయి, మమ్మల్ని మేమే చూసుకోవాలి, పోషించుకోవాలి అని ఆవిడ మాట్లాడుతూ ఉందండి. నిజమే కదా? ఇది నిజం కాదంటారు చెప్పండి? ఈ 2 రోజులు ఉద్రేకం, క్రైస్తవ్యం పొంగిపోతూ ఉంటుంది, రక్తం. ఆ వేడి రక్తాన్ని, ఉడికి రక్తాన్ని దేవుని ఆశను నెరవేర్చడం కొరకు ఏ రోజైనా నువ్వు కాపాడుకొని పని చేయడానికి ప్రయత్నించడానికి నువ్వు సిద్ధపడ్డావా? వీళ్ళు ఇలాంటి వాళ్ళే. తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలామందికి తెలియదటండి, తెలియకుండానే వచ్చారు. నెక్స్ట్, అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహంలో నుండి అతన్ని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానం చెప్పుకోవాలని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏకశబ్దంతో 2 గంటల సేపు, ఎంతసేపటండి? 2 గంటల సేపు ఒకటే నినాదం అట. ఎఫ్సీలు అర్తమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అంతటా కరణము సమూహమును సముదాయించి, ఎఫ్సీలరా, ఎఫ్సీల పట్టణము అర్తమీది మహాదేవికి ద్విపతీయత నుండి పడిన మూర్తికి పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఈ సంగతులు నిరాక్షేపణమైనవి గనుక మీరు శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకుండా ఆవశ్యకము. మీరు ఈ మనుషుల్ని తీసుకుని వచ్చితిరి, వీరు గుడితోచిన వారు కారు, మన దేవతలను దూషింపను లేదు. పౌలు ఎంతమందిని దేవుని కొరకు సంపాదించాడు, అన్యులైన వారిని దేవుని కొరకు ఒప్పించాడు, వారిని రక్షణలోనికి నడిపించాడు. కానీ ఆయన నోట ఏ రాలేదటండి?
మన దేవతలను దూషించలేదు, మన గుడిని దోచలేదు. జ్ఞానాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని వినియోగించుకొని సాత్వికమైన మనస్సుతో ఎదుట వారిని దేవుని కొరకు ఒప్పించగలిగిన వాడు దేవుని సేవకుడై ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, నీ మీద ఆరోపణ ఉండకూడదు. ఆలోచించండి ఒకసారి. వీళ్ళు అసూయతో మత్సరంతో వచ్చారు, కానీ వీళ్ళ జీవనం తగ్గిపోతుందని ఆలోచించి వచ్చారు, కానీ నిజానికి వాళ్ళు నేరము మోపి శిక్షను పొందదగిన నేరాన్ని పౌలు గారు చేయలేదండి. ఈరోజున మీరు ఆలోచించుకోండి, ఇలాంటి నేరం నీ మీద ఉందా సేవకునిగా? ఇలాంటి తప్పిదం ఒకవేళ నువ్వు చేస్తున్నావా? అయితే జాగ్రత్త కలిగి వివేకంతో బోధను సాగించాల్సిన అవసరత ఉంది. పోతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇంకొక సందర్భాన్ని చూద్దాం. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. చూడండి, అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనము. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈరోజు మీకు కూడా చాలామందిలో కొందరికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉంటుంది, అలాంటి ఆలోచనలు ఉంటాయి అని అంటే, ఇదిగో ఇలాంటి కౌంటర్లు, తర్కాలు, డిబేట్లు, లేదంటే ఇలాంటివి చాలామంది ఫాలో అవుతూ ఉంటారు, ఆసక్తి కలిగి ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఇన్ని సంగతులను మనకు వ్రాయించి 66 పుస్తకాలు మన కొరకు సిద్ధపరిచి దీని అంతటిలో నుంచి సారాంశాన్ని బయటికి తీసి ఒకటే లైన్లో ఏమని చెప్పాడనంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు. ఇందుకు ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, ఒక ఆత్మ నిత్యాగ్నిలోనికి వెళ్లకుండా వారిని ఆత్మను రక్షించడం. ఆత్మను రక్షించాలనంటే వాక్యం ప్రకటించాలి, క్రీస్తుని గూర్చిన సువార్తను ప్రకటించాలి. ఆ క్రీస్తుని గూర్చిన సువార్త వాడు అంగీకరించకుండా ఉండటానికి ఏమైనా వాడి హృదయంలో లేనిపోని ఆ ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? వాడి జ్ఞానం వాడిని అటకిస్తుందా? వాడికి ఉన్న తెలివాడిని ఏమైనా అటకిస్తుందా? వాడి దగ్గర ఎలాంటి ఆటంకం ఉంది వాడి హృదయంలో క్రీస్తుని గురించి నమ్మకుండా ఉండటానికి? ఆ ఆటంకాన్ని పడద్రోయటం కోసం నువ్వు మాట్లాడు తప్ప, నువ్వేదో గొప్పవాడిపోయావు, నువ్వేదో నీకంత చాలా జ్ఞానం ఉంది కనుక ప్రతి చోట ఈ జ్ఞానాన్ని ప్రదర్శించడం కొరకు వాదానికి నువ్వు దిగొద్దు అని అంటున్నాడు దేవుడు. గోతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఇవేమై ఉన్నాయి అని అంటున్నాడండి, నిష్ప్రయోజనం. అంటే అర్థం ఏంటి? దీనివలన ఎలాంటి ప్రయోజనము ఉండదు. చదవండి, నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి. ఏంటవి? అవివేక తర్కములు, వంశావళులు, కలహములు, ధర్మశాస్త్రము గుర్చిన వివాదములు, నిష్ప్రయోజనమును, వ్యర్థములై ఉన్నవి కనుక వాటికి నువ్వేం చేయాలట? దూరంగా ఉండు. ఆలోచించండి ఒకసారి. ఏమంటే నాకు ఈ సంగతి అర్థం కాలేదండి, ఏంటండి మీరు చెప్తున్న బోధ ఏంటండి, మీరు ఏదో కొత్త విషయం చెప్తున్నారు ఏంటండి అని నీ దగ్గరికి వచ్చిన వారికి వాళ్ళకి అర్థమయ్యేటట్టు వివరించి చెప్పడం అది చాలా అవసరం. అంతే తప్ప ఎవడో ఏదో నమ్మిపోతా ఉన్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు తప్పు, నువ్వు చేసేది తప్పు, నీ గ్రంథంలో కూడా ఇవన్నీ ఉన్నాయి తెలుసా అని మాట్లాడితే వాడు దేవుని స్వీకరిస్తాడా? దూషిస్తాడా? దూషిస్తాడు. కాదా చెప్పండి ప్రియమైన దేవుడు? ఇవన్నీ నిష్ప్రయోజనం అని అంటున్నాడు, వ్యర్థం అని అంటున్నాడు. వాడికి దూరంగా ఉండుము. మతభేదములు కలిగించి మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తర్వాత ఏమనుందండి అక్కడ? మతభేదములు అంటే అర్థం ఏంటి? మీరు వేరు, మేము వేరు, మీ మతం మీది, మా మతం మీది, మీ మతం కంటే మా మతం గొప్పది. అసలు క్రైస్తవ్యం మతమా? క్రీస్తు బోధించిన మతమా?
నీ మనస్సు మార్చుకొని నువ్వు పవిత్రుడుగాను పరిశుద్ధునిగాను బ్రతికితే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. ఇప్పటి వరకు నీకు తెలియక ఎన్నో పాపాలు నువ్వు చేశావు. ఈ పాపం వల్ల నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. కనుక ఆ నిత్యాగ్ని నుంచి నిన్ను తప్పించడానికి నీ కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు ఆయన పవిత్రమైన తన రక్తాన్ని చిందించాడు. ఆయన రక్తంలో నీ పాపాలన్నీ కడిగివేయబడతాయి. ఇప్పుడు నువ్వు అంగీకరిస్తే ఆయన్ని, నీ పాపాలు ఆయన కడిగివేస్తాడు. నువ్వు కన్ను మూస్తే నిత్యలోకంలోనికి వెళతావు. ఇది మార్గం. నీ మనస్సును మార్చి నిన్ను దేవుని కొరకు చక్కగా పరిశుద్ధంగా పవిత్రునిగా ఈ భూమి మీద అనేకులకు ఆశీర్వాదకరంగా బ్రతికేటట్లుగా ప్రేరేపించే మాట, బోధ, మార్గం ఇది. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? అయితే దీన్ని ఒక మతం చేసేసి ఈ మత భేదములు పెట్టుకుని ఒకరంటే ఒకరు పడని స్థితిలో మాట్లాడుకోవటం, కొట్లాడుకోవటాన్ని మనం చూస్తున్నామండి. నిజంగా అండి, మరి ప్రవీణ్ గారి భార్య ఆవిడ చెప్పిన సాక్ష్యం నాకు చాలా ఆకర్షించింది. ఆయన మరణం కూడా ఆయన చూసిన వెంటనే నాకు కలిగిన ఆలోచనలు ఏంటి అని అంటే, రాడ్డుతో కొట్టారు అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు, శరీరానికి గాయాలు కనపడతా ఉన్నాయి, దెబ్బలు పడినాయి. మొత్తానికి ఆయనైతే దేవుని సేవలో మరణించాడు. ఆయన నెమ్మదిలోనికి వెళ్ళిపోయి ఉంటాడు. దేవుడు ఆయనకి మరి ఆయన సేవను, ఆయన క్రియలను పరిశీలించి దాన్ని బట్టి ఆయన తగిన ప్రతిఫలం ఇస్తాడు. నాకు ఆలోచనలోనికి వచ్చిన పాయింట్ ఏంటి అని అంటే, ఒకవేళ ఈ గాయాలు, ఈ దెబ్బలకు నేను నిలబడగలనా? ఇలాంటి పరిస్థితి వస్తే నా విశ్వాసం నిలబడిద్దా, ఊడిపోద్దా? అక్కడికి వచ్చింది నా ఆలోచన. ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి కదండి, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోవాలి కదా. అయితే వెళ్ళిపోయే క్షణానికి దేవుని కొరకు నీ ప్రాణాన్ని కంటే పరలోకాన్ని, క్రీస్తును, సువార్తను నువ్వు ప్రేమించగలిగేంత పరిపూర్ణమైన విశ్వాసం నీకుందా? అది క్రియలలో నువ్వు చూపించగలగాలి. చనిపోయిన తర్వాత ఆవిడ మైక్లో సాక్ష్యం చెప్తుంది ఏంటంటే, మేము ప్రేమను నేర్చుకున్నాం తప్ప పగను మేము నేర్చుకోలేదు. అతనికి ఎలా అయినా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు చూసుకుంటాడు. మాకైతే ఎవరి మీద కోపం లేదు, పగ లేదు, మేము క్షమించేశాము. ఈ మాట అనటం నోటితో ఈజీగా అనేయొచ్చేమో కానీ హృదయములో వారిని క్షమించగలగటం అనే ఆ ప్రక్రియ మాత్రం అంత సులువుగా, ఈజీగా అయిపోయేది కాదండి. అంత ఈజీగా జరిగిపోయేది కాదు అది. తన భర్తను ఒకవేళ అతను చంపబడితే వారిని క్షమించానని చెప్పటం, అదే కదా క్రీస్తు మనకు నేర్పించింది. అదే కదా మనం సమాజంలో చూపించాల్సింది. అంటే సువార్త అనేది, ఇతరులను దేవుని కొరకు ఆకర్షించడం అనేది నోట బోధించే మాట కంటే కూడా జీవితంలో అనుసరించటాన్ని బట్టి, క్రియల ద్వారా ప్రవర్తించడాన్ని బట్టి చూపిస్తే అనేకులను దేవుని కొరకు మనం సంపాదించుకోగలుగుతాం. అదవుతుందా ప్రియమైన దేవుని వారలారా? మత భేదములు కలిగించి మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వానిని ఏం చేయమంటున్నాడు? విసర్జించేయి. ఆయన పట్టించుకో మాకు, పదే పదే ఆడి గురించి, ఆడు చేశాడు, ఆడు ఎప్పుడు చేస్తాడో నేను ఒకటి చేద్దామని కూర్చుంటారు కొంతమంది. ఎందుకంటే వీళ్ళు హైలైట్ అయిపోవాలి, వీళ్ళు వైరల్ అయిపోవాలి, వీళ్ళు ప్రజల్లోనికి తెలిసిపోవాలి. అవును కదా? నీ తాపత్రయం అంతా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవాలనే తప్ప వాడు మారాలని కానీ, వాడు దేవుని కొరకు సంపాదించాలని కానీ, వాడు దేవుని కొరకు పట్టబడితే ఎంత గొప్పగా ఉంటుందని కానీ కనపడటం లేదు. చాలా చూసుంటారు కదండి మీరు కూడా. వాళ్ళు గనక ప్రభువుని నమ్మితే ఇంకెంత గొప్ప సాక్ష్యం ఉంటుందో ఇలాగ దూషించిన వాళ్ళు అని ఎవరైనా అనుకున్నట్లుగా కనపడుతున్నారా? లేదండి. వాడిని అరెస్ట్ చేసేయాలి, వాడి జైల్లో వేసేయాలి, వాడిని బుద్ధి చెప్పాలి, శిక్షించాలి. ఇదే కదా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆలోచించండి ఒకసారి. అట్టివారు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకునేవాడే అంటున్నాడు. ఎవరట? మతభేదములు కలిగించు మనుష్యునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పిపోయి తనకు తానే శిక్ష విధించుకొనినవాడై, తనకు తానే శిక్షను విధించుకొనినవాడై పాపము చేయుచున్నాడని నీవు ఎరుగుదువు. తన ఆత్మీయ కుమారుడైన తీతుకు రాస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు బోధకునిగా.
ఏమన్నా తెలుసా? ఇలాంటి వాటికి దూరంగా ఉండు. వీటికి నువ్వు పట్టుపడొద్దు. వీటికి నువ్వు దూరంగా ఉండు. అలాగే తిమోతికి రాస్తూ కూడా చెప్తున్నాడు. చూద్దాం, చూడండి. 2వ పత్రిక, తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఏంటిదటండి? వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకోవద్దు. వాదనొద్దు. ఈ వాదన ఎందుకు పనికి వస్తుందనంటే విన్నవాడిని చెడిపెట్టడానికే తప్ప మరి దేనికి వాదన పనికిరాదు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఒకవేళ వాదనకి దిగావా, ఒప్పించు. క్రీస్తు గురించి సంపాదించు. వాడు ఒప్పుకుంటాడో లేదో వాడిని ప్రశ్నించు. డైరెక్టర్ గారు సవాలు విసిరి కండిషన్స్ చెప్తారు. ఏంటా కండిషన్ అని అంటే, ఒకవేళ ఈ వివాదం కదా, యేసుక్రీస్తు చనిపోలేదని నువ్వు అంటున్నావు కదా, చనిపోయాడని నేను నిరూపిస్తాను, లేఖనాలను బట్టి నేను నిరూపిస్తాను. ఒకవేళ నేను నిరూపిస్తే పందెం ఏంటి అని అంటే, నువ్వు బాప్తిసం తీసుకోవాలి, నేను నీకు బాప్తిసం ఇచ్చేస్తాను. ఒకవేళ నేను నిరూపించలేకపోయాను అనుకో, నేను నీ మతంలోనికి వచ్చేస్తాను. ఇది నీకు ఓకేనా? ఓకే అయితే సంతకం పెట్టు, రా కూర్చుందాం. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? జ్ఞానాన్ని బట్టి, దేవుని జ్ఞానానుసారంగా ఆయన సేవా పరిచయం జరిగిస్తూ ఉంటే అనేకులు ఇది అపార్థం చేసుకుని, ఆయన ఎక్కడ డిబేట్లు చేశాడండి, ఆయన ఎక్కడ కూర్చున్నాడండి, ఇదిగో మేము చూడండి ఎన్ని చేశామో. చేసావు. ఎంతమందిని దేవుని కొరకు మార్చగలిగావు, ఒప్పించగలిగావు చెప్పు. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? ఆలోచించండి ఒకసారి. అంటే ఈ సంగతులన్నీ కూడా కూలంకుషంగా వాక్యం పట్ల అవగాహన మనకు లేకపోవటం చేత చెదిరిపోతా ఉన్నారు విశ్వాసంలో అనేకులు. అదవుతుందా? వినువారిని చెరుపుటికే తప్ప మరి దేనికి నీ పనికిరాని మాటలను గూర్చి వాదం పెట్టుకునవద్దని ప్రభు ఎదుట వారికి సాక్ష్యం ఇచ్చి ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయము. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. మొదటి పత్రిక 6వ అధ్యాయం 20 వచనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20 వచనాన్ని మనం చూడగలిగితే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతవాదములకును దూరముగా ఉండుము. ఇక్కడ ఏమంటున్నాడండి? జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదనలకు నువ్వు ఎలా ఉండాలట? దూరంగా ఉండు. అది జ్ఞానం అనుకుంటున్నారు. దేవుడు ఏమంటున్నాడు? దాన్ని అబద్ధమని చెప్పబడిన, ఆ జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదనలలోకి నువ్వు వెళ్ళొద్దు, దూరంగా ఉండు. దోతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? నీకు క్రీస్తు అర్థమైతే నీకు అర్థం కావాల్సింది ఏంటంటే, నీ ఆయుష్కాలము, నువ్వు చేయవలసిన పని, నువ్వు ముగించవలసిన కార్యక్రమాలు వేగంగా వాటిని ముగించి వేగంగా జరిగించుకొని నిత్యలోకానికి నువ్వు వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోవటం, దీని మీద ఉండాలి నీ శ్రద్ధ, దృష్టి. అదవుతుందా? కానీ ఈరోజు ఎటు వెళ్ళిపోతా ఉంది సమాజం అనే సంగతిని మనం ఆలోచిస్తే, ఇదే తీతుకు పత్రికలో మనం చదువుకున్న అధ్యాయంలో ముందు వచ్చిందని మనం ఒకసారి చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, సత్క్రియల కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 3వ వచనం, 8వ వచనం. ఈ మాట నమ్మదగింది కనుక నీకు చెప్పాల్సింది, నువ్వు బోధించాల్సింది, నువ్వు చేయాల్సింది, విశ్వాసం తయారు చేసిన విధానం ఎలా అంటే, దేవుని యందు విశ్వాసముంచిన వారైన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు. ఏది ఇంపార్టెంట్? వాదించటం ఇంపార్టెంటా? వాళ్ళని ఎదురాడటం ఇంపార్టెంటా? వారు ఏదైతే అంటున్నారో, తిడుతున్నారో, నువ్వు కూడా వెళ్ళిపోయి వాళ్ళని తిడతా ఉంటావా? ఈ చూడండి, ఈరోజు చూడండి, చాలామంది మన వాళ్ళని పేరు పెట్టుకుంటున్న వాళ్ళే ఇతర విశ్వాసాల్లోనికి వెళ్ళిపోయి, వారి పుస్తకాల్లోనికి వెళ్ళిపోయి, వాళ్ళ దేవి దేవతల యొక్క పేర్లు చెప్పుకుంటూ వారి గురించి రకరకాలైన మరి లోపాలను ఎత్తి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మారతారా ఏంటి? చెప్పండి ప్రియమైన దేవుని వాళ్ళారా.
మారాలి అని అంటే కన్ను మూసాక వెళ్ళిపోయే భయంకరమైన పాతాళాన్ని గురించి చెప్పాలి. మరణానంతరం జీవితం గురించి చెప్పాలి. ఈ జీవితం అశాశ్వతమైనదని, వాస్తవమైన జీవితం మరొకటి ఉందని, దాని కొరకు నువ్వు క్రీస్తుని నమ్మమని చెప్పాలి తప్ప భూమి మీద నీకున్న జ్ఞానాన్ని అంతా ప్రదర్శించేసి వాడిని ఏదో భౌతికంగా గెలవాలని యోచించడం కాదు. సత్క్రియలను శ్రద్ధగా చేయటం యందు మనస్సు ఉంచినట్లు బోధలు ఏముండాలి? వింటున్న వారందరూ, విశ్వాసులందరూ నిరంతరము దేవుని పనిలో కొనసాగేటట్లుగా వారిని ప్రేరేపించే సంగతులు బోధించాలి. డైరెక్టర్ గారి మాటలు వినండి. ఈవినింగ్ లైవ్ అయినా, మధ్యాహ్నం ఆరాధన అయినా, ఏ మాటలోనైనా ఆయన చెప్పే మాటలు ఏముంటాయి తెలుసా? మీరు పనిలో ఉండండి, మీరు దేవుని పని చేయండి, మీరు కార్యక్రమాల్లో ఉండండి, సువార్త పని చేయండి, ప్రార్థన చేయండి, అనేక ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళండి. ఇవే కనపడతా ఉంటాయి. అంటే సత్క్రియలను శ్రద్ధగా చేయుటయందు మనస్సు ఉంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచూ ఉండవలెనని కోరుచున్నాను. ఇవే మంచి, ఇవి మనుషులకి మేలు చేస్తాయి, ఇవి ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది వదిలేసి వీటిని విడిచిపెట్టేసి కేవలం వాటి మీద అలాడుతూ ఉన్నారేంటి ఈ రోజున? దేవుడు చెప్పలేదా? నా నామం నిమిత్తం మిమ్మల్ని అనేకులు హింసిస్తారు, నిందిస్తారు, దూషిస్తారు, మిమ్మల్ని చంపుతారు, చెడ్డ మాటలన్నీ మాట్లాడతారు. అప్పుడు మీరు ధన్యులని చెప్పాడు. అయితే నీ కాలం ముగించబడే వరకు, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలము, నువ్వు చేయవలసిన పనులని పూర్తయ్యే వరకు వివేకము కలిగి తెలివిగా నీ యొక్క ప్రవర్తనను కొనసాగించుకోవాలి. జాగ్రత్త పడాలి, దొరికిపోకూడదు. ఎవరు కూడా మాటల చేత నిన్ను పట్టుకునేటట్లుగా నువ్వు తొందరపడి అనాలోచితముగా మాట్లాడకూడదు. జ్ఞానయుక్తంగా ఉండాలి. అదవుతుందా ప్రియమైన దేవుని వారలారా? 18వ అధ్యాయము అపోస్తుల కార్యములు ముగించేస్తాను. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం చూడండి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములలో తర్కించుచు యూదులను, గ్రీసు దేశస్థులను ఒప్పించుచూ ఉండెను. ఏమంటే ఈ 14వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18, 19 అధ్యాయాలు అపోస్తల కార్యాలు చదువుతుంటే పౌలు గారి గురించి ఆయన బోధనా సరళి, ఆయన యొక్క ఉపదేశం ఎంత బాగా ఉంటుంది అనే సంగతిని మనం ఆలోచిస్తే ఈ 19వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంటుంది కదా. ఒక అన్యుల ప్రాంతానికి అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణం అంతా చూసి ఆయనకు ఆవేదన కలుగుతూ ఉంటుంది. ఈయన ఎలా సువార్త ప్రకటించాడు అన్యుల ప్రాంతంలోనికి వెళ్ళి అనే సంగతిని మనం చదువుతుంటే అధ్యాయంలో ఆయన దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా క్రీస్తును గూర్చిన సందర్భాలను ఆయన తర్కిస్తూ వచ్చాడండి. సభ పెట్టి, కరపత్రిక పెట్టి, మైక్ పెట్టి ప్రకటించడం కాదు. ఆయన ఏ పనిలో ఉంటే, ఏ పనిపాట్లలో ఉంటే, సంత వీధుల్లో ఉంటే, రోడ్డు మీద ఉంటే, ఎవరు ఎదురైనా కానీ ఆయన యొద్దకు వచ్చిన వారందరితో ఆయన క్రీస్తును గూర్చిన సువార్తను మాట్లాడి వారిని ఒప్పించి క్రీస్తు కొరకు సంపాదించాడు, సంఘంలో చేర్పించాడు. ఈరోజు నువ్వేమైనా పని చేయగలుగుతున్నావా? లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా రోడ్ల మీదే ఉంటావు, 100 మందిని కలుస్తావు. ఈ 100 మందితో ఒక్కరితోనైనా క్రీస్తును గూర్చిన సువార్తను, మరణం తర్వాత జీవితం గురించి, ఆత్మరక్షణ కోసం నీ హృదయంలో ఉన్న క్రీస్తు జ్ఞానాన్ని ఇతరులకు బోధించడానికి నువ్వేమైనా ప్రయత్నం చేస్తున్నావు? ఒకవేళ చేస్తే నీతో పాటు వాళ్ళు కూడా సంఘంలో చేర్చబడతారు. అన్యులకు సువార్తను ప్రకటించిన విధానం ఇదండి. ఈ రోజున చాలామంది క్రైస్తవులైన వారి యొక్క మరి అజ్ఞానంతో కూడిన వారి అభిప్రాయాలు ఏంటి అని అంటే, వాళ్ళు రక్షించబడాలని అంటే వాళ్ళ గ్రంథంలో ఉన్న వివరాలను తెలియజేసి వాళ్ళని రక్షించాలనుకొని అన్యులుగా ఉండి క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తారు ఇక్కడికి. వాళ్ళు వచ్చి ఏం చెప్తారు? వాళ్ళ పుస్తకాలను మళ్ళా తిరగేసి వాళ్ళకి చెప్తూ ఉంటారు. కానీ బైబిల్లో అపోస్తులు పౌలు గారు, పేతురు గారు వీళ్ళు ప్రకటించిన విధానాన్ని అన్యులకు మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళారా, లేఖనాలలో వ్రాయబడిన వచనాల ద్వారానే క్రీస్తుని వారికి. గ్రీసు దేశస్తులు ఎవరు? జ్ఞానాన్ని ఎదిగేవాళ్ళు. వారికి సువార్తను ప్రకటించి వారిని ఒప్పించాడు. క్రీస్తుని గురించిన సువార్తను ప్రకటించి మరణాంతర జీవితం గురించి, ఆత్మను గురించిన జ్ఞానాన్ని బోధించి వారిని ఒప్పించి నిలవబెట్టాడండి.
ఆలోచించండి. ఏమంటే ఈ పద్ధతిలో సువార్తను ప్రకటించే విధానం లోకంలో ఏ సంఘంలోనైనా ఏ శాఖలోనైనా మీరు చూసారా అండి? లేదండి. ఈ యూనివర్సిటీ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా ఆత్మ జ్ఞాని దైవజ్ఞాని జయశాలి గారి నోట మొట్టమొదటిసారిగా ఈ ప్రపంచం ప్రారంభ శతాబ్దం తర్వాత చూసింది. ఎలా అనంటే ఒక కట్టె మిగిల్చిన కన్నీటి కాదు ఆ టైటిల్. అవును కదండి? ఇది తప్పని కానీ, ఇది మమ్మల్ని దూషిస్తున్నాడని కానీ, మాకు మా మతాలని లేదంటే మా పుస్తకాలని ఇతను మాట్లాడుతున్నాడని కానీ ఈ టైటిల్ని చూసి ఎవరైనా అనగలరా? ఆ టైటిల్లో ఆయన మాట్లాడిన బోధన విని ఎవరైనా అనగలరంటారా? లేదండి. ఆలోచింపచేసే బోధ, మనసులను మార్చే బోధ. అది ఎక్కడ ఎలా అనంటే ఇదిగో ఈ యూనివర్సిటీలో ఉన్న ప్రతి కళాశాలలో ప్రతి సంఘంలో దేవుని జ్ఞానాన్ని మర్మమైనట్లుగా బోధించే ఈ జ్ఞానం ఇక్కడే దొరుకుతుంది. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి ఒకసారి. ఇంకొక వచనాన్ని కూడా మనం చూడగలిగితే ఏం చదివాము? అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 4వ వచనంలో చూసాం కదా. రోమీలకు రాసిన పత్రికలు చూద్దాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య ఏమవుతుందటండి? దూషించబడుచున్నది. వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషించబడతా ఉంది. ఎలా? మనల్ని బట్టి దూషించబడటం ఎలాగా? పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం చూడండి. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అన్యజనులు ఏ విషయంలో దుర్మార్గులని దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహింపరచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. వాళ్ళు ఎందుకు దూషిస్తున్నారని అంటే నీ ప్రవర్తనను చూసి నీవు నమ్మిన క్రీస్తును వాళ్ళు దూషిస్తున్నారు. ఇప్పుడు నువ్వు వారిని దేవుని కొరకు సంపాదించాలి అంటే నీ బోధ కంటే కూడా ముందు నీ ప్రవర్తన ఇంపార్టెంట్ అంటున్నాడు దేవుడు. మళ్ళా చదవండి వచ్చినాన్ని. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి, ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులని మీరు తప్పు చేశారని లేదంటే అన్యాయస్తులని మాట్లాడుతున్నారో ఆ విషయంలో మీరు ఏం చేయాలో తెలుసా? మీ క్రియలు సత్క్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన. అన్యుల మధ్యలో నువ్వు నివసిస్తున్నావా? అయితే నీ ప్రవర్తన ద్వారా వారిని క్రీస్తు కొరకు నువ్వు రాబట్టగలవు. నీ ప్రవర్తన మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమలాడుకొనుచున్నాను. నీ ప్రవర్తనే సువార్త వారి మధ్య. నీ ప్రవర్తన ద్వారా వారిని నడిపించేసి దేవుని దగ్గరికి. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? వారిని దూషించి కాదు, వారిని క్వశ్చన్ చేసి కాదు. వాళ్ళకి తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు. నీకు తెలుసు కదా, నువ్వు దేవుని తెలుసుకున్నావు కదా, నువ్వు దేవుని కుటుంబం ఇదంతా నీ సంగతి నీకు అర్థమైంది కదా, వాళ్ళు నీ సహోదరులు అనే సంగతి నువ్వు తెలుసుకున్నావు కదా. వారు చిన్నపిల్లలు, దేవుని జ్ఞానం ఏమాత్రం ఎరిగిన వారుగా ఉన్నారు గనక వారిని నువ్వు దేవుని కొరకు సంపాదించాలని అంటే ఓపిక కలిగి సహనం కలిగి వారిని దేవుని వైపు మళ్లించడానికి నువ్వు ప్రయత్నపడు. మొదటి పేతురు 3వ అధ్యాయం 16వ వచనం. మీలో ఉన్న నిరీక్షణ గూర్చి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. ఏంటి మాటలన్నింటిలో ఏం కనపడుతుంది? ప్రవర్తన. అదవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా?
నిన్ను బట్టి దేవుని నామానికి అవమానకరంగా ఒకవేళ నువ్వు ఉంటున్నావేమో, నువ్వు చేసే పనులను బట్టి, నువ్వు చేసే కార్యక్రమాలను బట్టి. నీ మాట దేవునికి మహిమను తీసుకొచ్చేదిగా ఉండాలి. నీ ప్రవర్తన దేవుణ్ణి అనేకులు పొగిడేటట్లుగా, ఆయన ఘనపరిచేటట్లుగా నువ్వు ప్రవర్తన, సత్క్రియలు చేసేవానిగా ఈ సమాజంలో నువ్వు ఉండగలగాలి. దాన్ని బట్టి దేవునికి సంతోషం నీ వలన. అది పోయి నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ మాటలు ఆయన నామానికి దోషణ తీసుకొచ్చేవిగా ఒకవేళ ఉంటున్నాయేమో, అయితే నువ్వు సరి చేసుకుని జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? యేసుక్రీస్తు బోధకుడండి, ఎక్కడో నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. యేసు ఎలా బోధించారనే సంగతి నీకు అర్థం కావాలని అంటే ఆయన ఒక కొండ మీద కూర్చున్నాడు. కూర్చుని ఏం మాట్లాడుతున్నాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అంటే సువార్తను ప్రకటించవలసిన పద్ధతి ఏంటి అని అంటే, నువ్వు ఎక్కడైతే ఉన్నావో, ఏ ప్రాంతంలో అయితే ఉన్నావో, ఎవరి మధ్యలో నువ్వైతే ఉన్నావో, వాళ్ళ మధ్యలో ఉన్న నీవు వారిని దేవుని వైపు వారి ఆలోచన మళ్లించేటట్లుగా నువ్వు ఒక కార్యక్రమాన్ని, ఒక ఆలోచనను వారి హృదయంలోనికి పెట్టాలి. దీని మీద మనకు పట్టుండదు, కానీ మనం చేసే వ్యాపారాన్ని వాళ్ళ హృదయంలో పెట్టడం పట్ల మాత్రం నెంబర్ 1 ఆలోచన ఉంటుందండి. మంచిదండి, జీవనం కొరకు చేయాలి. నిత్య జీవం కొరకు ఏం చేయాలి? మరింత జ్ఞానాన్ని వారి హృదయంలోనికి పెట్టడానికి నిరంతరము ప్రణాళిక, ఆశ, ఆలోచన కలిగి ఉండాలండి. ఈ పద్ధతి చేత కాకపోవటం చేత, నేను ప్రజలకి తెలిసిపోవాలి, నేను ప్రజల మధ్యలో గుర్తింపు తెచ్చుకోవాలి, నాకు గొప్ప సబ్స్క్రైబర్లు నాకు పెరిగిపోవాలి, అందరూ నా గురించే మాట్లాడుకోవాలి అనుకుని ఏది పడితే అది, ఎవరితో పడితే వారితో నిలబడిపోయి మాట్లాడిపోయి, ఈ రోజున అన్యుల మధ్యలో నిలబడి తీర్పు తీరుస్తూ ఉన్నారండి చాలామంది బోధకులని పిలువబడుతున్నవారు. అదంటారు చెప్పండి? ఒకరినొకరు తిట్టుకుంటూ, ఒకరి మీద ఒకరు వీడియో చేసుకుంటూ, ఒకరొకరు మాట్లాడుకుంటూ. అంటే వాళ్ళ పాటి జ్ఞానం మనకు లేదా? మనం మాట్లాడలేమా? ఆలోచించండి ఒకసారి. ఈ రోజున గొప్ప గొప్ప ప్రశ్నలు వేసామని ఇతర విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు అనుకుంటున్నా కానీ, ఆ ప్రశ్నలకు మేము నోరు ముయించేసామని వీళ్ళు అనుకుంటున్నా కానీ, ఆ ప్రశ్నలన్నింటికి ఎప్పుడో డైరెక్టర్ గారు డిప్లొమాలో కూర్చోబెట్టి నేర్పించేశారు. ఆలోచించండి ఒకసారి. బైబిల్లో ఎన్నో గొప్ప గొప్ప ప్రశ్నలకు చిక్కుముడి వంటి ప్రశ్నలన్నింటినీ కూడా కూకటి వేళ్లతో వాటిని తొలగించే సమాధానాలు డిప్లొమా నుంచే నేర్పించారు డైరెక్టర్ గారు. అయినా ఎందుకు వారి జోలికి వెళ్ళటం లేదనంటే కారణం ఏంటో తెలుసా? సర్వోన్నతమైన మార్గాన్ని నేర్చుకున్నవాడు ఎక్కడ ఏది మాట్లాడాలో మాట్లాడతాడు, ఎక్కడ ఆగిపోవాలో అక్కడ ఆగిపోతాడు. అదవుతుందా? నీ సమాధానాల చేత వాళ్ళు నువ్వు రాబట్టలేవు. ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఏంటి అని అంటే, నువ్వు సైలెంట్గా ఉండి సత్క్రియలు నువ్వు చేస్తూ నీ ప్రవర్తన చేత వాళ్ళల్లో, నీ మీద వాళ్ళు విపరీతమైన పగను పెంచేసింది అపవాది. మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా, క్రీస్తుని నమ్ముకున్న వారి మీద, క్రీస్తుని అంగీకరించిన వారి మీద, క్రైస్తవులందరి మీద విపరీతమైన పగను పెంచేశారు. ఆ పగను చల్లార్చాలి అంటే క్రీస్తు ప్రేమను నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా చూపించగలిగితేనే అది సాధ్యమవుతుంది. నీ మాటల చేత గెలవాలని కాదు. అర్థమవుతుందా ప్రియమైన దేవుని వాళ్ళారా? కాబట్టి అపవాది తంత్రాన్ని ఎరిగిన వారుగా మీరు జాగ్రత్త పడవలసిన సంగతులు ఏంటి అని అంటే, నేను భక్తి అనుకొని చేసే క్రియలన్నీ దేవుడు మెచ్చేసుకుంటున్నాడు, దేవుడు సంతోషపడిపోతున్నాడు అని అనుకోవటం కంటే కూడా, వాక్యానుసారంగా నా భక్తి ఉందా, నా ప్రవర్తన ఉందా అనేది నువ్వు పరిశీలించుకుంటే నీకు మేలు. అలా కాకుండా నేను చేసేదంతా దేవుడి కోసమే కదా అనుకుని నువ్వు చేసావు అనుకో, దేవునికి మహిమే అనుకొని చేశాడు సౌలు. ఏం చేశాడు? క్రొవ్విన ఎడ్లన్నింటినీ తీసుకొచ్చాడు. దేవుడు ఏం చేశాడు? ఇతన్ని రాజుగా చేసినందుకు నేను సంతాపపడుతున్నానని అతను తీసేశాడు. అలాంటి స్థితి మనలో ఎవరికి రాకూడదని జాగ్రత్త పడుతూ, మన ప్రవర్తన అంతా వాక్యానికి సరిపోతుందో లేదో పరిశీలించుకుంటూ, ఇతరులను అగ్నిలో నుండి లాగినట్లు లాగటానికి నీలో పరిపూర్ణమైన విశ్వాసం నిరంతరం ఉండేటట్లుగా జాగ్రత్త పడి కొందరిని రక్షించేవాడుగా ఉందాం తప్ప మనమే కూలిపోయేటట్లుగా మన ప్రవర్తనను పెట్టుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మేము చదివిన, ఆలోచించిన ప్రతి మాట కూడా యథార్థమే తండ్రి.
అపవాది మమ్మల్ని అనేక విషయాల్లో త్రోవ తప్పించడానికి అనేక తంత్రాలను వాడు ప్రదర్శిస్తూ ఉన్నాడు తండ్రి. వాడి తంత్రాలకు బలి కాకుండా మీ జ్ఞానాన్ని నిరంతరము తండ్రి నేర్చుకుంటూ చదువుతూ మీ వాక్యానుసారమైన ప్రవర్తన చేత కొందరినైనా మీ వద్దకు రాబట్టగలిగి విశ్వాసాన్ని మాకందరికీ దయచేయమని కోరుతూ, ఇదిగో నేను యావత్ ప్రపంచం క్రైస్తవ సమాజం అంతా కూడా తండ్రి మీ సత్యాన్ని సంపూర్ణంగా ఎరుగలేని స్థితిలో అనేక ఆలోచనలతోనైనా అనేక అనుమానాలతోనైనా గలిబిలి అవుతూ ఉన్న పరిస్థితుల్లో ఉండటాన్ని మేము చూస్తున్నాం తండ్రి. మీ సత్యం వైపు వాళ్ళందరూ కూడా మళ్లించగలిగేటట్లుగా మాకు సామర్థ్యాన్ని దయచేయమని, వివేకాన్ని, తెలివిని దయచేయమని, ఏ విషయంలో ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ప్రవర్తించాలో అన్నిటినీ మేము తెలుసుకొని ఆయన మీ ప్రతినిధులుగా భూమి మీద కొందరినైనా మీ కొరకు సంపాదించగలిగే నమ్మకమైన నాయకులుగా మమ్మల్ని అందరినీ నిలవబెట్టమని కోరుతూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థనకి సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.